ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నీ ఇంకోసారి మీ అందరికి కూడా గుర్తు చేద్దామని, ఇవి మీ అందరూ కూడా మళ్ళీ మీ యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారని చెప్పేసి చిన్న ప్రయత్నం. ఇప్పుడు ఆడే ఆట వీరి వీరి గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండు అంటే ఒక ఒక వ్యక్తి మామూలుగా కళ్ళు మూస్తారు, వాళ్ళకి మిగతా వాళ్ళని చూపించి వీళ్ళ పేరు అని చెప్పి కనుక్కోమన్నప్పుడు వాళ్ళ అవతలలో మారుతూ ఉంటారు. కరెక్ట్ పేరు చెప్తే వాళ్ళు డన్, వాళ్ళు ఇక్కడ రావాలి. కరెక్ట్ పేరు చెప్పలేదనుకో వాళ్ళు వెళ్ళి దాంకోవాలి. సో దాంకున్న వ్యక్తిని వీళ్ళు తర్వాత ఐడెంటిఫై చేయాలి. ఈ ఐడెంటిఫై చేసే క్రమంలో వాళ్ళు ఇతను కనుక కనిపించకుండా వెనకాల ఇక్కడ ఎవరైతే కళ్ళు మూస్తున్నారో వాళ్ళని కనుక వచ్చి పట్టుకుంటే వాళ్ళు అవుట్ కాదు. సో కాబట్టి ఈ యొక్క ఆటని మీ అందరూ ఆడుంటారు. ఇంకోసారి దాన్ని ఇచ్చేద్దాం. ఓకేనా? రెడీయా? ఎవరు కళ్ళు మూసేది? ఎవరు రండి? ఎవరు? సుజనా ఇట్రా. ఓకే, నెక్స్ట్ ఎవరు డచ్? ఎంతమంది యాక్చువల్గా ఎవరు డచ్ పెట్టాలి అనేది పంటలు వేస్తారు. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒకరిని డిసైడ్ చేసాం. ఎవరు? నువ్వా? ఓకే, కమాన్, కళ్ళు మూసుకొని ఎదురు నుంచోండి. కమాన్, లైన్ నుంచోండి. లైన్ నుంచోవాలి. పక్కన చేయి చూపిస్తే చాలు, ఇంకా స్టిక్ అవసరం లేదు. ఓకే, రెడీ? ఓకే, రెడీ, చూడు. కమాన్, నుంచున్నారా? సో ఇక లైన్ నుంచోండి. రెడీ? చూసుకోండి, చెప్పాలి. స్టార్ట్. మారండి. వీళ్ళు ఇప్పుడు మారితే పర్లా, డైరెక్ట్ చూపించినప్పుడు మారకూడదు, గుర్తుపెట్టుకోండి. దాంకోవాలి, వెళ్ళిపోయి. చాలా మంది ఉన్నారు. వెళ్ళిపోవాలి. చాలా మంది ఉంటారు, మీరు చెప్పాలి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? కమాన్, చెప్పాలి, అలా చెప్పాలి. కమాన్, కనిపెట్టాలి. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో చెప్పగలిగితే వాళ్ళు అవుట్. ఈ యొక్క ఆటలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందంటే, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఆడుకున్నారు అనేది కూడా ఆ యొక్క అది ఎంత డబ్బులు సంపాదిస్తే ఏముంది, ఏం చేస్తే ఏముంది, ఆ యొక్క బాల్యం అనేది ఎప్పటికీ తిరిగి రాదు. ఆ బాల్యంలో ఉన్నటువంటి జ్ఞాపకాలు కానీ మధురానుభూతులు కానీ ఎప్పటికీ అది దేవుడు కనుక ఒక వరం ఇస్తే నా బాల్యానికి తీసుకురామని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటాను. మీరేం కోరుకుంటారో కామెంట్ చేయండి. కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జీవితం చాలా చిన్నది, దాన్ని ఆనందంగా గడపాలి, స్నేహితులను సంపాదించుకోవాలి, మంచిగా ఉండాలి. ఇదే యొక్క జీవితం యొక్క ఇది.
మన లైఫ్లో ఎలా ఉన్నాము, ఎంతమంది ఉన్నాము, చివరికి మనకి ఏదైనా అవసరం వచ్చినా ఏ వచ్చినా కానీ మనతో పాటు రక్త సంబంధికులు వాళ్ళకన్నా కూడా స్నేహితులే మనతో తోడుగా ఉంటారు జీవితంలో. అది మాత్రం చాలా ఇది. ఎంతోమంది జీవితంలో గొప్ప స్నేహితుల్ని, మంచి స్నేహితుల్ని సంపాదించుకుంటే దానికన్నా మించింది ఏమీ లేదు. అది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో స్నేహితులు ఉండాలి. చిన్ననాటి స్నేహితులు అంటే అది ఇంకా బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఆ విషయాన్ని మాత్రం చూస్తాను. ఇంతకీ ఏంది పట్టుకున్నారా లేదా? అయిపోయిందా? కమాన్ రండి, రండి ఒకసారి రండి. ఓకే, నెక్స్ట్ నుంచోండి మళ్ళీ. ఇప్పుడు మారండి. ఇప్పుడు చూడు, ఎక్కువ దూరం వెళ్ళొద్దు. ఇప్పుడు కనుక నిజాయితీగా ఎవరి పేరు అన్న వాళ్ళు చెప్తే వాళ్ళు అవుట్, వాళ్ళు డచ్చుకు వచ్చేసేయాలి. ఓకేనా? పేరు చెప్పకపోతే మాత్రమే ఇది. కమాన్, మీరు మారండి. ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఆడండి. నువ్వు మారావు ఇప్పుడు. ఓకే కమాన్, వీళ్ళు మారారు. నుంచోండి, లైన్లో నుంచోండి. కమాన్, లైన్లో నుంచోండి. ఇప్పుడు ఆర్డర్ని కూడా ఎలా చెప్పాలి తెలుసుగా మీకు? అది చెప్పాలి కదా. అడ్డుకు చిటుకులు మారండి, అన్నదమ్ములు మారండి, అక్క చెల్లెలు మారండి, వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏంటి, ఇది ఖచ్చితంగా చెప్పాలి. ఓకేనా? మారమన్నప్పుడు మారాలి. ఓకే, రెడీ?